హైదరాబాద్ మారుస్తుంది, జగన్మోహన్ రెడ్డి లండన్ అని పెట్టుకున్నాడు. ఎందుకంటే అదే లండన్లో విజయమాల్య ఉన్నాడు, దొందే రెండు ఒకటే, ఆడికి పోతాడు. మా విజయసాయి రెడ్డి ఉన్నాడు, ఏమిరెడ్డి గారి ఇంటర్వ్యూ కూడా బీకలేని విజయసాయి రెడ్డి ఏటు ఏమన్నా ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి పైన విజయసాయి రెడ్డి దిగినాయంటే మీ అతి చేష్టాలు, మీ ఆకృతి చేష్టాలు కాబట్టి ఏమన్నా చేయగలరా మీరు? ఎవరికి? ఓహో, మనోడు అందుకే మొన్న అంటున్నాడు ఖాళీ చేయండి రూమ్ అంటున్నాడు. అది ఈసారికి కూటమి వస్తుంది, అవతలోడికి ఓటం వస్తుంది. దయచేసి నేను అడిగిన ప్రణాళికల్ని చెయ్యండి. నేను నిష్పక్షపాతంగా స్వచ్ఛందంగా మాట్లాడుతున్నాను. ఈ విషయం ఎవరూ మాట్లాడాల. మన మతాన్ని మనం కాపాడుకుందాం, దయచేసి మన హిందుత్వాన్ని కాపాడుకుందాం. పైన లడ్డు ఇంత ముందులాగా ఉండాలా, అన్నదానం బాగుండాలా, ప్రపంచంలో నలుదిక్కులు వచ్చే వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలా, అందరికీ ఉండాలా, అన్ని మతాలు బాగుండాలా. ఇది నేను మాట్లాడింది. ఈ మా అన్న నాకు ఖచ్చితంగా సీఎం రేసులో ఉండరు, గెలవాలా. 140 నుంచి 150 సీట్లు. నేను అనుకున్న పద్ధతులు ఎక్కువ మాట్లాడాలి. ప్రతిసారి పింఛన్లే, రోడ్లు బాగుపోయిన పర్లే మాకు పింఛన్ ఇచ్చాడు. మా ఇంట్లో ఎవరికన్నా ఉద్యోగం లేదు అయినా 3000 పింఛన్ ఇచ్చాడు. మా ఇంట్లో మా పిల్లోడు మనవుడు గంజాయి తాగుతున్నాడు అయినా నాకు పింఛన్ ఇచ్చాడు. పింఛను ఒక కుటుంబంలో ఒక 5 మంది ఉంటే ఒక ఆవిడే ముసలావిడ ఉంటుంది, మిగతా నలుగురికి కూడా పింఛన్ ఇవ్వనప్పుడు నీ పింఛన్ కుటుంబం అంతా కాపాడుతుందా? ఇప్పుడు నువ్వే ముసలా ఉన్నామా, నువ్వు డబ్బులు తీసుకునేవో, రేపు నీ బాగాలేకపోతే అంబులెన్స్ వచ్చింది, రోడ్డు బాగలేదు, ఆ రోడ్లో నేను అంబులెన్స్ తీసుకోపోతే పోయి చచ్చిపోయినావు. రోడ్లు బాగాలేవు, నీ పింఛన్ డబ్బులు నేను కాపాడుతుందా? అంబులెన్స్ వేగానే వేస్తుందా? నువ్వు ఏమైనా ఫ్లైట్ వేసుకుని వెళ్ళగలవు 3000కి? నీ 3000 కాదు, గుర్తుపెట్టుకో. మీ మనవరాలు చదువు కావాలా, నీ మనవుడు ఉద్యోగం కావాలా, అవతల వాళ్ళకి జాబు కావాలా, నీ ప్రాణం కూడా బాగుండాలా. ఒక్క పింఛన్ వల్లే కుటుంబాలు బాగుండవు. స్వార్థం తగ్గించుకొని అన్ని డిపార్ట్మెంట్ చెక్ చేసుకోండి.